కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నా ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అంటే మాతార బాబాజీ గారికి, ఓషి రజనీష్ గారికి, అందరు హాస్టల్ మాస్టర్స్కి ప్రత్యేక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు కలర్ థెరపీ యొక్క ముందు భాగం మనం తెలుసుకుంటాం, పార్ట్ 2. అయితే గమనించవలసింది, మీ చుట్టూ సౌండ్లు కూడా రావచ్చు, కలర్స్తో పాటు సౌండ్లు కూడా వస్తుంటాయి ఈరోజు. కాబట్టి ఆ సౌండ్లు కొంత డిస్టర్బెన్స్ కనిపించవచ్చు, దాన్ని మనం భరించాలి. సహనంగా క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. సో కలర్ థెరపీలో ఎలాగైతే దీపావళిలో మనం ఈ బాణసంచాలు కాల్చినప్పుడు ఆ సౌండ్ అనేది ఖచ్చితంగా డిస్టర్బెన్సే. అయితే ఆ కలర్స్ వస్తాయి చూడండి, అది చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ కలర్స్లో ఏముంది అంటే, చూడడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆడొక శక్తి ఉంది. అదొక శక్తి, అదొక ఫ్రీక్వెన్సీ. చూడండి, ఈ రెండు ఇంపార్టెంట్. కలర్లో ఏముంది అంటే, ఇంతకుముందే క్లాస్లో మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి ఆ వీడియో అందరూ వినాలి. ఆ వీడియోస్ వేస్తున్నాం కానీ ఎంతమంది చూస్తున్నారో తెలియట్లేదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని బాగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఒక 50 మంది చూస్తే 50 వ్యూస్ ఏమో కనిపిస్తాయి నాకు తెలిసి అక్కడ. సో మిగతా వాళ్ళు మరి వాట్సాప్లో ఇంతమంది ఉండి కూడా మరి సబ్జెక్ట్ చూస్తారా లేదా అంటే, మనం ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఒకటి లేదు, అదొక ప్రాబ్లం అయిపోయింది. ఎగ్జామ్ ఉంటే ఎవరు నేర్చుకుంటున్నారు, ఎంత నేర్చుకున్నారో తెలిసేది. ఓకే. సో ఎగ్జామ్ లేదు, ఏదో ఫ్రీగా వచ్చాం కూర్చున్నాం, అది వింటే ఏమి, ఒకసారి విన్నాం, దాన్ని వెళ్ళిపోయాం, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళాక దాన్ని రివ్యూ చేయాలనేది ఆలోచన లేదు. సో ఆ వీడియో చూస్తుంటాను నేను, అంత క్లియర్గా, అంత బ్రాడ్గా చెప్పుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ గురించి దాన్ని ఎన్నిసార్లు చూడాలి, కనీసం దాంట్లో ఒక 300 400 వ్యూస్ కనిపించాలి మన కాడ ఉండే సంఖ్యకి. 50 మంది 50 వ్యూస్, నాకే ఆశ్చర్యం అవుతుంది. అంటే మరి మనం ఏం చేయదలుచుకున్నాం, ఎలా మనం పురోగతి సాధించాలి, మన జీవితంలో అనేది మాస్టర్స్కి ఇంకా తక్కువ అవగాహన ఉందనిపిస్తుంది. దీని మీద స్పెషల్ ట్రైనింగ్సే తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఆధ్యాత్మిక పురోగతి గురించి స్పెషల్ ట్రైనింగ్స్, పర్సనల్ డెవలప్మెంట్, ఏదైతే వింటామో, శ్రవణం చేస్తామో, మననం చేసుకోవాలని అదే అనేక సార్లు నేను చెప్పాను వేదికలో. సో శ్రవణం చేసుకోవాలి. శ్రవణం తర్వాత క్లాస్లో వినండి, వీడియో వినండి, కానీ దాన్ని పదే పదే విని దాన్ని రాసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. సో కలర్ థెరపీ అంటే ఇది సామాన్యమేం కాదు. ఇది పోతూ పోతూ మీకు తెలుస్తుంది కలర్ థెరపీ ఏం చేస్తుంది అనేది. ఓకే. సో దీని అతి ముఖ్య, మన జీవితంలో అతి ముఖ్య భాగం అయిపోతుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక కలర్ వేసుకొని హాయిగా మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ లెవెల్కి తీసుకెళ్తాం సబ్జెక్ట్ని. అది కన్నడలో స్టార్ట్ చేశాను, ఇక్కడ తెలుగులో స్టార్ట్ చేశాను, ఇంగ్లీషు ఇంకా మిగతా భాషల్లో దీని తర్వాత స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని చూసేటువంటి ఆ వీడియో వచ్చాక కనీసం అందరూ చూసి మళ్ళీ రాసుకోవాలి, నీట్గా పాయింట్స్ రాసుకోవాలి. అది జరగట్లేదు. సో ఇలాంటి నిర్లక్ష్యం అనేది మనం నిర్లక్ష్యం చూపకూడదు. ఒక జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలంటే పదే 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 మనం నెమరేసుకోవాలి. ఓకే. మరోసారి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ వీడియోను, ఫస్ట్ వీడియోను చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. అసలు కలర్ అంటే ఏంటి, కలర్లో ఏముంది, ఎన్ని రకాల కలర్లు ఉన్నాయి, ఏ చక్రానికి ఏ కలర్ ఉంది, ఆ యొక్క కలర్ ఏం చేస్తుంది కదా, మన దేహానికి కానీ, మనస్సుకు కానీ, మన ఎమోషన్స్ సంబంధించి కానీ ఏ విధంగా మనకు స్వస్థత చేకూరుస్తుంది, ఎన్ని విషయాలు కూడా మనం చర్చించాం. సో ఉదాహరణలతో సహా మనం చర్చించాం. దాన్ని ఖచ్చితంగా అందరు మరోసారి చూడండి. ఓకే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ కలర్ థెరపీలో ముందు అంశం, సరే ఈ కలర్ థెరపీకి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అంటే విజ్ఞాన విజ్ఞాన కోణం ఏమైనా ఉందా, కలర్ థెరపీకి విజ్ఞాన కోణం ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడమే ఈ రోజు యొక్క అంశం, ప్రముఖ అంశం. తర్వాత కలర్ థెరపీ ఏ విధంగా మనకు ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి ఏ విధంగా థెరపీటిక్ అంటే ఒక హీలింగ్గా చెప్పాలంటే, ఒక హీలింగ్ టెక్నిక్గా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది దేహం మీద మరి మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మన అన్ని అంశాలు ఈరోజు చర్చిస్తాం. ఓకే. మొదటి అంశం ఏంటంటే, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏముంది కలర్కి అంటే, ఖచ్చితంగా మనకు తెలుసు, మొన్న ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, కలర్ అంటే అదేదో
ఒక విజువలైజేషన్ అంటే చూడ్డానికి ఆకర్షణగా ఉండేది మాత్రమే అనుకోవడం తప్పు. అంటే నేను చెప్పాను, కలర్ అంటే ఏదో డెకరేటివ్ పర్పస్కో దేనికో ఉపయోగించాలి అనుకోవడం కాకుండా, కలర్ అనేది ఒక మెడిసిన్, కలర్ అనేది ఒక శక్తి, కలర్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అని ఇంతకుముందు చెప్పాను. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఓకే, గమనించి దాన్ని మనం అలా ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే దీని గురించి మనం డీప్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, అంటే ఈ యొక్క విజ్ఞాన కోణం మనం తెలియాలంటే దీని గురించి ఒక లైట్ గురించి కానీ, తర్వాత ఎనర్జీ గురించి కానీ. లైట్ అంటే మనకు తెలుసు, కాంతి. కాంతి వివిధ వివిధ రకాల్లో ఉంటుంది, వివిధ వివిధ కలర్లో ఉంటుంది, అంతే. ఇంకా ఇంత మించి ఏం లేదు. కాంతి అంటే లైట్ అంటాం అంతే. ఆ లైట్ ఏ లైట్? రెడ్ లైట్, బ్లూ లైట్, వైలెట్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్, ఇట్లా రకరకాల కలర్లో ఉంటుంది అంతే. సో ఎందుకు ఉంటుంది అంటే దానికి ఒక్కొక్క కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, కాబట్టి డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా మన కలర్ ఒకటి కనిపిస్తుంది అంటే, ఒక వస్తువు ఆ కలర్లో కనిపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే వచ్చిన వైట్ లైట్ పోయి ఆ యొక్క వస్తువు మీద పడుతుంది. పడ్డాక అన్ని కలర్లో ఆ వస్తువులో అబ్జర్వ్ అయిపోయి ఆ ఒక్క, ఉదాహరణకి ఎల్లో కలర్ ఒక బుక్ ఉందనుకోండి, ఇలా ఎల్లో కలర్ ఒక ఒక బట్టను లేకపోతే ఒక వాల్ ఉందనుకోండి, దాని మీద మామూలుగానే సన్లైట్ పోయి పడుతుంది. అయితే తిరిగి మన కంటికి చేరుకునేటప్పుడు ఆ యొక్క లైట్ ఫోటాన్స్, ఎల్లో కలర్ ఉన్నటువంటి ఫోటాన్స్ మాత్రమే బయటకు వస్తాయి, మిగతా అంతా అక్కడే అబ్జర్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు అంటే డే లైట్, అంటే సన్ లైట్లో మనకు ఉన్నది 7 కలర్లు ఉంటాయి. విప్జిఆర్ అనే కలర్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే ది విజువల్ స్పెక్ట్రమ్ అంటాం దాన్ని. అంటే దృశ్యీకరణ. మనం అక్కడ చూడవచ్చు దాన్ని. ఆ కలర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి, మిగతా కలర్లు అన్నీ ఉన్నాయి అయితే కనిపించవు. సో కాబట్టి ఈ కలర్ కనిపించే కలర్లు కాబట్టి దీన్ని మనం విద్యుదయస్కాంత ఒక స్పెక్ట్రంగా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంగా అనుకుంటే దాంట్లో ఈ యొక్క విప్జిఆర్ అనేటువంటి 7 రకాల రంగులు, 7 కలర్లు ఉన్నాయి కదా. సో కాకుండా ఇంకా మిగతా కలర్ కూడా ఉన్నాయి. సో దీంట్లో విప్జిఆర్లో మనకు బ్లాక్ రాదు, ప్రత్యేకంగా బ్లాక్ అనేది రాదు. కాబట్టి ఆ కలర్లు అన్ని కలిపితే మొన్న మనం చెప్పుకున్నప్పుడు ఒక 10 కలర్ల గురించి అయితే ఈ యొక్క కలర్లు మనకు ఎలా కనిపిస్తున్నాయి? ఒక లైట్, అంటే సన్ లైట్ కానీ ఏదైనా ఒక లైట్ ఒక వస్తువు మీద పడినప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ అంటే తిరిగి మనకు కంటికి చేరుకుంటుంది. ఆ లైట్ ఫోటాన్స్ ఏవి చేరుకుంటాయంటే అక్కడ ఏ కలర్ వేసి ఉంటే ఆ కలర్ ఫోటాన్స్ మాత్రం రిఫ్లెక్ట్ అయ్యి మిగతావన్నీ కూడా లోపలికి అబ్జర్వ్ అయిపోయి, అందుకే ఆ వైట్ లైట్లో అన్ని కలర్లు కనిపించవు, ఓన్లీ ఆ ఎల్లో కలర్ అక్కడ ఏ కలర్ కోటింగ్ వేసి ఉంటే అది మాత్రం కనిపిస్తుంది. ఇది మనం చూసే విధానం. ఓకే, కలర్ ఎలా కనిపిస్తుంది కంటికి మన రెటినా కంటే ఇంతే, ఈ విధంగా జరుగుతుంది. ఏ లైట్ ఫోటాన్స్ అయితే రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరుకుంటాయో ఆ కలర్ కనిపిస్తూ ఉంటుంది. అనేది మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. సరే, ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రాన్ గురించి అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ కలర్స్ యొక్క విశిష్టత తెలుస్తూ వస్తుంది. ఎలాగంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది దీంట్లో ఎన్నో రకరకాల ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి కాంతి, అర్థమైందా? రకరకాల ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యం కలిగిన శక్తి తరంగాలు ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మొత్తం చూసుకుంటూ. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రేడియో వేవ్స్ అని, తర్వాత మైక్రోవేవ్స్ అని. ఇవి తెలుగులో చెప్పడానికి కుదరదు ఈ పదాలు, దయచేసి ఇంగ్లీష్లోనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం కూడా ఉపయోగిస్తుంటాం కాబట్టి మన పెద్ద సమస్య కాదు అది. రేడియో వేవ్స్ అని ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరికి, ఓకే, ఈ యొక్క ఈ యొక్క శక్తి తరంగాలు, ఓకే, దానికి ఉన్న ఫ్రీక్వెన్సీని బట్టి, పౌనపున్యాన్ని బట్టి లో నుంచి హై అని చెప్పుకోవచ్చు. లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ వరకు మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది మన కలర్స్ ఎక్కడ వస్తాయి, సో వాటి యొక్క విశిష్టత ఏంటని తెలుస్తుంది. సో ఫస్ట్ లో ఫ్రీక్వెన్సీ పక్క వస్తే రేడియో వేవ్స్ వస్తాయి, తర్వాత మైక్రోవేవ్స్ వస్తాయి, తర్వాత ఇన్ఫ్రారెడ్ వస్తుంది, తర్వాత విజిబుల్ లైట్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ అనేది ఒక లైట్ మళ్ళీ, ఓకే. ఇన్ఫ్రారెడ్ తర్వాత రెడ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. రెడ్ నుంచి వైలెట్, ఆ మధ్యలో ఉండేవి మన కంటికి కనిపించేటివి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వైలెట్, తర్వాత అల్ట్రా వైలెట్. ఇక్కడ రెడ్కి ముందు ఇన్ఫ్రారెడ్, తర్వాత రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి వైలెట్ వరకు ఆ 7 కలర్లు, 7 చక్రాల కలర్ మన కంటికి కనిపిస్తాయి కదా. సో ఆ వైలెట్ తర్వాత వచ్చేది అల్ట్రా వైలెట్, అది కంటికి కనిపించదు. తర్వాత ఎక్స్రేస్, గామా రేస్. ఇన్ని గుర్తుపెట్టుకోండి, ఇన్ని కలర్లు మన యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఒక్కొక్క, ఈ మనం చెప్పుకున్న ఇన్ని రకాల తరంగాలు ఉన్నాయి కదా,
ఒక్కొక్క తరంగానికి ఒక శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో అది ఎలా అనేది చెప్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రేడియో వేవ్కు మైక్రోవేవ్కి ఏం ఏం తేడా ఉంటుంది చెప్పండి. రేడియో వేవ్కు మైక్రోవేవ్ అంటే రేడియో వేవ్ అనేటువంటిది అది లో ఫ్రీక్వెన్సీ. అంటే అక్కడ ఏంటంటే తరంగ దైర్ఘ్యం అని చెప్పి మనము సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది పాయింట్. తరంగ దైర్ఘ్యం తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ అంటే ఏంటి? ఒక సైకిల్ అంటే ఒక తరంగానికి ఇట్లా కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని వేవ్ లెంత్ అంటాం. దాన్నే ల్యాండా అంటే ఒక సింబల్, అది ల్యాండా. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. 1/, ఓకే, 1/ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం. అది ఫార్ములా యాక్చువల్లీ. సో దేనికైతే లాంగ్ వేవ్ లెంత్ ఉంటుందో దానికి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి ఎక్కువ టైం పట్టింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే అది లో ఎనర్జీ వేవ్ అని అర్థం. అంటే ఎక్కువ సమయం పడుతుంది కదా, అది ఇలా దీర్ఘంగా వెళ్తూ ఉంటుంది. కొన్ని చూసి ఉంటారు మీరు మామూలుగా హార్ట్ పల్స్, మన పల్స్ రేట్ ఇవన్నీ స్క్రీన్ మీద మెడికల్, మీరు ఏదైనా హాస్పిటల్కి పోతే ఇటు ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఫాస్ట్గా వెళ్తున్నాయి అనుకోండి, అది హై ఫ్రీక్వెన్సీ అని అర్థం. సో ఇది లాంగర్ వేవ్ లెంత్, అంటే చిన్నగా ఇలా 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 వెళ్తూ ఉంటుంది. ఈ వేవ్స్ లాగా మనకు అలలు వస్తాయి కదా, నీటి అలలు అలా వెళ్తుంటుంది. అంటే ఒక్క సైకిల్ ఇట్లా ఉంది కదా, ఒక సైకిల్ కంప్లీట్ పట్టే టయాన్ని వేవ్ లెంత్ అంటాము. ఓకే. సో ఆ టైం లోపల ఎక్కువ వేవ్స్ కంప్లీట్ అయ్యాయనుకో అది హై ఫ్రీక్వెన్సీ. ఉదాహరణకి ఒక సెకండ్లో ఒక్క వేవ్ వెళ్తుందా, ఒక సెకండ్లో 10 వేవ్స్ వెళ్తాయా, అది ఇంపార్టెంట్. ఒక్క సెకండ్లో ఒక్క సైకిల్ మాత్రమే కంప్లీట్ అయిందంటే అది లాంగ్ వేవ్ లెంత్ అని అర్థం, అది లో ఫ్రీక్వెన్సీ అని అర్థం. అర్థమైంది? సో అదే ఒక్క సెకండ్లో ఒక 10 వేవ్స్ ఇట్లా ఫాస్ట్ 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 కంప్లీట్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే హై ఫ్రీక్వెన్సీ అంట. అది లో వేవ్ లెంత్ అంటాం. స్మాల్ వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ, లాంగ్ వేవ్ లెంత్ లో ఫ్రీక్వెన్సీ. ఇది మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని రకాల తరంగాలకి ఒకదానికొకటికి ఏం తేడా ఉంది? రేడియో వేవ్స్ తీసుకోండి, అది లాంగ్ వేవ్ లెంత్. దానికంటే కొద్ది తక్కువ మైక్రోవేవ్స్, దానికంటే ఇంకొద్ది తక్కువ ఇన్ఫ్రారెడ్. అంటే రేడియో వేవ్స్ దగ్గర లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మైక్రోవేవ్స్ ఇంకొద్ది ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఇన్ఫ్రారెడ్ ఇంకొద్ది ఎక్కువ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ రెడ్ వస్తుంది, రెడ్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఇంకొద్ది ఎక్కువ ఫ్రీక్వెన్సీ. అలా పోతూ పోతూ విజిబుల్ లైట్ అంతా కూడా కొద్ది హై ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఆ తర్వాత అల్ట్రా వైలెట్ దాటిందంటే అల్ట్రా వైలెట్, అది కంటికే కనిపించదు. కోర్స్ మరీ లో ఫ్రీక్వెన్సీస్ కనిపించవు, మరీ హై ఫ్రీక్వెన్సీ కనిపించవు కంటికి. కంటికి ఒక శక్తి ఉందన్నమాట, మన రెటినాకు ఒక శక్తి ఉంది. ఆ రెటినాకి ఏం శక్తి ఉందంటే ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంది కదా, వైలెట్ అంటే విబ్జిఆర్ అంటాం కదా, ఈ 7 రకాల కలర్లు, అంటే కోర్స్ ఇంక్లూడింగ్ బ్లాక్, అదంతా వైట్, అవన్నీ కలర్స్ కూడా. ఈ విబ్జిఆర్ అనేటువంటి 7 కలర్లు ఏవైతే ఉన్నాయో, వైట్ కలర్లో ఇవన్నీ భాగం ఏంటది, ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయి. చూడండి, దీన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంట. ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైండొచ్చు, విజిబుల్ లైట్ తర్వాత అంటే వైలెట్ తర్వాత స్టార్ట్ అయ్యేది అల్ట్రా వైలెట్, అది హై ఫ్రీక్వెన్సీ. ఓకే. సో అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత ఎక్స్రేస్, తర్వాత గామా రేస్. ఎక్స్రేస్, అల్ట్రా వైలెట్స్, గామా రేస్ మన దేహానికి టచ్ కూడా కాకూడదు. అందుకే చాలా సార్లు కూడా మనం చెప్తుంటాం ఎంఆర్ఐకి పోవద్దు, ఎక్స్రేకి పోవద్దు అని చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తుంటాం చెప్పండి? అంత హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఆ వేవ్స్ మన బాడీకి టచ్ అయితే, ఓకే, ఇప్పటికే మీకు తెలుసు, అందరికి మనకు చెప్పుకుంటుంటాం ఏమని, ఈ చుట్టూ యాంటీనాస్, మొబైల్ వేవ్స్, ఇవన్నీ ఎక్కువగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎక్కువైపోయింది. ఇటీవల కాలంలో సంశోధనలు అంటే పరిశోధనలు చేస్తూ అనారోగ్యానికి కారణం అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఓకే. సో ఎలా అనారోగ్యానికి కారణం అవుతాయి అంటే, అది మనం ఎస్పెషల్లీ ఈ మొబైల్ వేవ్స్, మొబైల్ టవర్స్, వైఫై, రౌటర్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ వాడేటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి రేడియో వేవ్స్. గుర్తుపెట్టుకోండి, రేడియో వేవ్స్ యాక్చువల్గా చెప్పాలంటే లో ఫ్రీక్వెన్సీ వేవ్స్. అవి ఏమి కాదు. అయితే మనం ఎప్పుడు దాంట్లో ఉండిపోయాం. 24/7 మీకు తెలుసు, 24/7 ఎక్కడున్నాం మనం? ఆ రేడియో వేవ్స్లోనే బతుకుతున్నాం. అంత ఎక్కువ సమయము మన దేహానికి టచ్ అవుతూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన దేహంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ మన యొక్క జీవకణాల మీద అది ప్రభావం చూపిస్తుంది అనేది సత్యం. ఇటీవల కాలంలో
దీని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. అది ఒక రకంగా రేడియో వేవ్స్, మైక్రోవేవ్ సంబంధించి ఆ స్టోరీ ఉంది. ఆ యొక్క కథనం ఉంది. ఇన్‌ఫ్రారెడ్ కొద్దిగా ముందుకొచ్చామనుకోండి. ఇన్‌ఫ్రారెడ్, రెడ్ ఇది చూడండి. రెడ్ లైట్ థెరపీగా వాడతాం డైరెక్ట్‌గా. అంటే కాంతికి ఎంత శక్తి ఉందని మీకు అర్థమవుతుండొచ్చు నాకు తెలిసి. సో, అంటే ఒక్కొక్క దానికున్న ఫ్రీక్వెన్సీని బట్టి, దానికున్న శక్తి, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి శక్తి. ఈ ఫ్రీక్వెన్సీ, శక్తిని బట్టి ఒక్కొక్క కలర్‌కి ఎంత ప్రభావం, ఒక్కొక్క కలర్‌కి ఎంత ఆహ్, దానికున్న ప్రభావం ఏంటి, దానికున్న ఎఫెక్ట్ ఏంటని మన దేహం మీద ఎంత ప్రభావం చూపిస్తది దాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్‌ఫ్రారెడ్, రెడ్ తీసుకోండి. ఇన్‌ఫ్రారెడ్ బహుశా ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే, ఒక రెడ్ వచ్చేసి 700 నానోమీటరు రెడ్ అనేది. దానికంటే ఇంకా కొద్దిగా ముందు 1000 నానోమీటర్, 1400 నానోమీటర్. ఓకే. సో, అది వేవ్ లెంత్ అంటాం దాన్ని. ఆ ఆ ఆ రేంజ్‌లో వేవ్ లెంత్ ఉన్నటువంటిదే రెడ్, ఇన్‌ఫ్రారెడ్. ఈ 2 కలర్‌లు తీసుకొని రెడ్ లైట్ థెరపీ కనిపెట్టారు. ఈ రెడ్ లైట్ థెరపీ ఆ రెడ్ గాని, ఇన్‌ఫ్రారెడ్ గాని 2 కాంబినేషన్‌లో దేహం మీద ఫోకస్ చేస్తే దాని ప్రభావం ఎంత అనేది అంటే ఈ సైంటిఫిక్‌గా ఈ కలర్స్ యొక్క మహత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం మిత్రులారా. సో, ఈ రెడ్ అండ్ ఇన్‌ఫ్రారెడ్ లైట్ ఏం చేస్తుందంటే మన దేహంలోకి పోయాక చొచ్చుకొని పోయే అంటే దేహంలో ఉన్నటువంటి అన్ని కణాల్లోంచి చొచ్చుకొని పోయే శక్తి రెడ్, ఇన్‌ఫ్రారెడ్‌కి తప్ప ఏ కలర్‌కు లేదు అని రాసిపెడతాం. ఓకే. రెడ్ లైట్ థెరపీ గురించి నేను ఇంతకుముందు చెప్పాను మీకు క్లాస్‌లో. మరోసారి ఆ వీడియో చూడండి మీరు. సో, ఏం చేస్తుందంటే రెడ్ అండ్ ఇన్‌ఫ్రారెడ్ లైట్ మన దేహం మీద ఎక్స్‌పోజ్ చేస్తే, మన దేహం మీద దాన్ని ఆ యొక్క కాంతిని పడేలాగా చేస్తే, రెడ్ లైట్ థెరపీ ముందు కూర్చుంటే, ఆ మెషిన్ ముందు మన మాతర్ ఫౌండేషన్‌లో ఉంది రెడ్ లైట్ థెరపీ. సో, దాని ముందు కూర్చుంటే ఏమొస్తుంది మీకు మీ యొక్క దేహం మీదకంటే రెడ్ లైట్ వస్తుంది, ఇన్‌ఫ్రారెడ్ లైట్ వస్తుంది. రెండిటిని ఎక్స్‌పోజ్ చేస్తాం. ఓకే. రెండిటిని ఫోకస్ చేపిస్తే దేహం మీద, ఆ కాంతికున్న లక్షణం ఏంటంటే, మన దేహంలో ఉన్న ఈ యొక్క చర్మం యొక్క లేయర్స్ నుంచి చొచ్చుకొని పోయి, ఏ అవయవమైనా పర్వాలే, అవయవాల గుండా చొచ్చుకొని పోయి, నేరుగా సెల్ లెవెల్‌కెళ్తుందంట. అక్కడ వెళ్ళాక ఏం చేస్తుందంటే, ప్రత్యేకంగా మన సెల్‌లో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటిది ఒకటుంది. ఆ మైటోకాండ్రియా అంటే ఏటీపీ అంటాం. అడినోస్ ట్రైఫాస్ఫేట్. ఓకే. అలా ఆ శక్తి కేంద్రం ఏముందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. చూడండి. దీన్ని యాక్టివేట్ చేయడం ద్వారా సెల్ ఆరోగ్యము బాగుపడుతుంది. చూడండి. సెల్ ఆరోగ్యం బాగుపడడం ద్వారా అందుకే రెడ్ లైట్ థెరపీ దేనికి వాడతామంటే అన్ని రకాల వ్యాధులకు వాడతాం. ఈ రకాల జబ్బులకే వాడాలని ఏం కాదు. అన్ని రకాల జబ్బులకి రెడ్ లైట్ థెరపీ వాడతాం. ఏ రకమైన జబ్బైనా ఉండండి. మీరు కూడా రెడ్ లైట్ థెరపీ డివైజెస్ కావాలంటే అమెజాన్‌లో కొనుక్కోండి. కొనుక్కొని ఎక్కడ మీకు పెయిన్ ఉందా? క్యాన్సర్ ఉందా? హెడేక్ ఉందా? పొట్ట నొస్తుందా? కాలు నొప్పొస్తుందా? లేకపోతే మోకాలు నొప్పి వచ్చిందా? చెయ్యి నొప్పి వచ్చిందా? నడుము నొప్పి వచ్చిందా? ఏ రకమైన వ్యాధి ఉన్నా సరే, ఆ ప్రాంతంలో కొద్దిగా జస్ట్ ఆయిల్ మసాజ్ చేయండి ఫస్ట్. దాని మీద ఈ రెడ్ లైట్ థెరపీని ఫోకస్ చేయండి. ఆ యొక్క మెషిన్ నుంచి వస్తది కదా! దాన్ని అక్కడ ఫోకస్ చేసేయండి. చేసి ఒక 5, 10 నిమిషాలు యాక్చువల్‌గా 12 నిమిషాలు మాత్రమే చేయాలి. ఓన్లీ 12 మినిట్స్. ఓకే. మాక్సిమం 20 మినిట్స్ కంటే వన్ షాట్‌లో చేయకూడదు. ఓకే. చేసినప్పుడు ఏమవుద్దంటే, నేనిప్పుడు చెప్పినటువంటి సైంటిఫిక్‌గా ఈ విధంగా జరిగి, అక్కడ సెల్స్ యాక్టివేట్ అయిపోయి, చనిపోయిన సెల్స్ వీక్‌గా పనిచేస్తున్నా 2 కూడా ప్రభావితమయ్యి, అది మరియు అంటే ఒక పునర్చైతన్యాన్ని సంపాదించుకొని, ఆ సెల్స్ మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెడతాయి. పని చేయడం మొదలుపెడతాయి. అప్పుడు మీకు ఆరోగ్యం తిరిగొస్తుంది. ఇది ఈ 2 కలర్ల గురించి చెప్పానంతే మీకు. ఓకే. రైట్. సో, ఆ విధంగా ప్రతి ఒక్క కలర్‌కి ఒక ప్రత్యేకత ఉంది మిత్రులారా. మనకి వైలెట్ కలర్ అంటే ఎస్పెషల్లీ సహస్రార చక్రానికి సంబంధించింది అది కదా! సహస్రార చక్రానికి సంబంధించింది. రెడ్ లైట్ వచ్చి దేనికి సంబంధించింది? మూలాధార చక్రానికి సంబంధించింది. ఈ కలర్‌ను మనం ఎక్స్‌పోజ్ చేస్తే బాడీకి ఒక లాభం ఉంటే, వైలెట్ కలర్ ఎక్స్‌పోజ్ చేస్తే ఒక ప్రశాంతత, పీసు తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ అయిపోయి మనం శాంతియుత ఆ మైండ్ వచ్చేస్తది. ఏది వైలెట్ కలర్ మీద మనం ఫోకస్ చేస్తే. ఓకే. సో, ఇలాగా ఒక్కొక్క కలర్‌కుండే ప్రత్యేకత దానికుంది. ఆ కలర్‌కుండే లైటు, ఆ కలర్‌కుండే ఆ శక్తి మరియు ఆ యొక్క పౌనఃపున్యం వల్ల దానికొక శక్తి ఆ విధంగా వచ్చింది. సో, ఈ విధంగా మనం చూస్తే గామా రేస్ చూసుకోండి. ఎస్పెషల్లీ మీకు ఈ యొక్క రేడియో వేవ్స్ అనేది దానికి లాంగర్ వేవ్ లెంత్ ఉంది. లో ఫ్రీక్వెన్సీ అని చెప్పాము.
గామా రేస్ తీసుకుంటే స్పెక్ట్రంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, లోయెస్ట్ వేవ్ లెంత్, అతి తక్కువ తరంగ దైర్ఘ్యము, అతి ఎక్కువ పౌనపున్యం అటువంటిది ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో గామా రేసు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఇలాంటి లైట్ మన దేహం మీద ఫోకస్ కాకూడదు. అది చూసుకోండి. ఎంఆర్ఐకి పోవద్దు అని చెప్తాం. ఎందుకంటే ఇదే కారణం. ఎంఆర్ఐకి పోతే అంత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ మన మీద ఫోకస్ చేస్తే మన సెల్స్ దెబ్బతింటాయి. సెల్స్ తట్టుకోలేవు. మన సెల్స్కు మనం తట్టుకునే శక్తి ఏదంటే విజిబుల్ స్పెక్ట్రమ్ మాత్రమే. మన దేహం దేనికి తయారైంది? విజిబుల్ స్పెక్ట్రమ్. అంటే ఈ యొక్క 7 రకాల కలర్లు ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ వైట్, బ్లాక్ అన్నీ కలిపితే ఒక 10 కలర్లు అనుకోండి. ఈ 10 కలర్లు మనం చూడొచ్చు, ఆనందించవచ్చు. రకరకాల ఫ్లవర్లు చూస్తూ ఉంటాం బయట, అవునా? ఎన్నో రకాల కలర్లు ఉన్న ఫ్లవర్లు చూస్తాం, ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే అదంతా మనం చూడగలిగేది, మనం సంగ్రహించుకోగలిగేది. అంటే మనం తట్టుకోగలిగే కలర్స్, తట్టుకోగలిగే శక్తి, తట్టుకోగలిగే ఫ్రీక్వెన్సీ. అదే ఈ అన్ని కలర్లే కదా అని చెప్పేసి అల్ట్రా వైలెట్ మన దేహం మీద ఫోకస్ చేసినాం అనుకోండి, సెల్స్ మొత్తం నాశనం అయిపోతాయి. అప్పుడే క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఏమైనా బై ఎనీ ఛాన్స్ మానవుడు చేసేటువంటి అకృత్యాల వలన, దురదృష్టకరమైన సంఘటన వలన ఇప్పుడు ఏమవుతుందంటే మన వాతావరణంలో ఓజోన్ లేయర్ దెబ్బతింటూ వస్తూ ఉంది. ఓజోన్ లేయర్ దెబ్బతింటూ రావడం వలన మన సూర్యుడి నుంచి వచ్చేటువంటిది ఒక వైట్ లైట్ మాత్రం అనుకోవద్దండి. దాని నుంచి వచ్చేది అన్నీ వస్తాయి. అల్ట్రా వైలెట్ రేసు, రకరకాల గామా రేసు, హై హై ఫ్రీక్వెన్సీ రేస్, అవి కూడా వస్తాయి. పవర్ఫుల్ రేస్, అవన్నీ కూడా పవర్ఫుల్ రేస్. ఇప్పుడు ఎక్స్‌రే గానీ, లేజర్ అంటాం కదా, లేజర్ కట్ చేస్తారు. అంటే ఒక లైట్‌ని ఉపయోగించి ఒక గట్టిగా ఉన్న పదార్థాన్ని కట్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హై ఫ్రీక్వెన్సీ. అది ఎంత హై ఎనర్జీ ఉండొచ్చు దాంట్లో. మరి ఇలాంటివి తీసుకొచ్చి మన దేహం మీద అప్లై చేస్తారంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇది తెలిసి తెలియకనో మన వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్‌కి పోతారు. అది ఎక్స్‌పోజ్ చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఆరోగ్యం దెబ్బతింటది. అంతవరకు బాగుంటది ఆరోగ్యం. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటది. ఇది దురదృష్టం విషయం. ఓకే. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ ఎక్స్‌రే, ఎక్స్‌రే అనేటువంటిది ఒక రేస్. అంటే అవి కూడా ఒక తరంగాలు. హై ఫ్రీక్వెన్సీ. అంటే ఈ అల్ట్రా వయలెట్ తర్వాత వచ్చేది ఎక్స్‌రేస్. ఎక్స్‌రే తర్వాత వచ్చేది గామా రేస్. ఓకే. ఈ ఎక్స్‌రేస్‌ని ఉపయోగించి అది ఒక లేజర్ బీమ్ లాగా దాన్ని తయారు చేసి దాన్ని అప్లై చేస్తారు. సో ఇట్లాగా చేసినప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఇంత హై ఫ్రీక్వెన్సీస్‌ని, ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీస్ వలన సో అలాంటి అనర్థాలు కలుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క శక్తి ఉంది. అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బయోలాజికల్ సిస్టమ్ మీద ఎలా పనిచేస్తాయంటే ఇవన్నీ గూడా, సో మామూలుగా మనము అనుకున్నట్టుగా కలర్ ఏం చేస్తుందిలే అని కాదు. ఇప్పుడు చెప్పాను. ఎక్స్‌రే అంటే అది గూడా ఒక కలర్. అది అది మన కంటికి కనిపించదు గానీ అదొక శక్తి తరంగమే. లోపలికి పోతే సెల్స్ మీద అంత ఎక్కువ ప్రభావం చూపించి సెల్స్‌ని డ్యామేజ్ చేసే లెవెల్ చేస్తుందంటే దానికి ఎంత శక్తి ఉండాలో ఆలోచించండి. కాబట్టి ప్రతి లైటు, మనం చూస్తున్న ప్రతి కలర్ గూడా మన మన మీద మానసిక, దైహిక, శారీరకంగా, మానసికంగా, తర్వాత భావోద్రేకపరంగా మన మీద ప్రభావం చూపిస్తుంది అనేది సత్యం. ఓకే. సో అందువలన ఇది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఇస్తదంటే, మన నర్వస్ సిస్టమ్ మీద, మన నిద్ర మీద చెప్పాలంటే, తర్వాత ఈ యొక్క హార్మోనల్ ఫంక్షన్, అంటే మన యొక్క హార్మోన్స్ ఉన్నాయి కదా, మన లోపల హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతుంటాయి కదా, రకరకాల హార్మోన్. మనకు హ్యాపీ హార్మోన్స్ కావచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. వీటన్నిటి మీద అత్యధిక ప్రభావం ఈ యొక్క కలర్‌కు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి సో ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కలర్సు, అంటే ఈ కలర్స్‌లో మనం అనుకున్నట్టుగా రేడియో వేవ్ తీసుకుందాం. రేడియో వేవ్‌కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది అంటే 1 మెగాహెర్ట్జ్ నోట్ చేసుకోండి. రేడియో వేవ్‌కి ఉండేటువంటి కలర్ వచ్చేసి 1 మెగాహెర్ట్జ్. 10⁶ హెర్ట్జెస్. సైన్స్ స్టూడెంట్స్ ఉంటే మీకు అర్థమవుతది. తర్వాత రెడ్ లైట్ తీసుకోండి. రెడ్ లైటు దీనికంటే హై ఫ్రీక్వెన్సీ. రేడియో వేవ్స్ అంటే మనము బహుశా మన యొక్క మొబైల్ వేవ్స్ ఉన్నాయి కదా! మొబైల్ వేవ్స్, వైఫై వేవ్స్, వైఫై, మొబైలు, తర్వాత ఈ ఇలాంటివన్నీ కూడా సెల్ రేడియేషన్స్ ఇవన్నీ కూడా దేని కిందకొస్తాయంటే నెక్స్ట్ మైక్రోవేవ్స్. అన్నీ కూడా 1 మెగాహెర్ట్జెస్, దానికి కొద్దిగా అబోవ్ అంతవరకు వస్తాయి. 1 మెగాహెర్ట్జెస్, 100 మెగాహెర్ట్జెస్ అలా వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది రెడ్ లైట్. రెడ్ లైట్ తీసుకుంటే మనకు 430 టెరాహెర్ట్జెస్.
430 టెరా హెడ్జెస్ అని చెప్తాం. 1 టెరా హెడ్జ్ ఈక్వల్ టు 10 to the power of 12 హెడ్జ్. ఓకే. ఆ తర్వాత వైలెట్ లైట్ వస్తుంది, అది ఇంకా హై ఫ్రీక్వెన్సీ, అది 750 టెరా హెడ్జెస్. గుర్తుపెట్టుకోండి, 750 టెరా హెడ్జెస్. మనకు అత్యధికంగా ఏమవుతుందంటే, మనము లైటు చూడండి, బ్లూ రేడియేషన్స్ మంచిది కాదని చెప్తుంటాం. స్క్రీన్ నుంచి వస్తుంటాయి కదా, స్క్రీన్ నుంచి బ్లూ రేడియేషన్స్ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా ఎలాంటిదంటే అనాహత చక్ర, ఇక్కడ మనకు గ్రీన్ లైట్, నెక్స్ట్ విశుద్ధ చక్ర. ఓకే, ఇక్కడ నుంచి పోయే కొద్దీ నెక్స్ట్ ఉన్నాయి కదా, అవన్నీ హై ఫ్రీక్వెన్సీసే. అవి ఎక్కువగా దేహానికి ఫోకస్ కాకుండా చూసుకోవాలని చెప్తారు. అర్థమైందా? ఆరోగ్యానికి అవి హానికరం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకే బ్లూ కలర్ మనము ఈ యొక్క స్క్రీన్ నుంచి వస్తుంటుంది. కంప్యూటర్ స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్, టీవీ స్క్రీన్స్, మొబైల్ స్క్రీన్స్, వీటన్నింటి నుంచి వచ్చే రేడియేషన్ వచ్చేసి బ్లూ రేడియేషన్. అంటే అవి తీసుకునే సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ కాదు నేను మాట్లాడుతుంది, అవి తీసుకునే సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్, అవి కంటికి కనిపించవు. ఓకే, ఇప్పుడు చెవులకు వినిపించే చెవులకు వినిపించేటువంటిది ఒక శ్రవణానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, అది 20 హెడ్జెస్, 20 కిలో హెడ్జెస్. 20 హెడ్జెస్ కింద శబ్దాలు ఉంటే వినిపించవు. 20 కిలో హెడ్జెస్ పైకి పోతే ఆ శబ్దాలు మనం వినలేము, ఆ విన్నా కూడా చెవులు పేలిపోతాయి. అర్థమైందా? సో ఇక్కడ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది మిత్రుల. మన ఇంద్రియానికి ఒక శక్తి, దానికి ఒక పౌనపుణ్యం. ఈ పౌనపుణ్యం దాటకూడదు, ఈ పౌనపుణ్యం కిందికి పోకూడదు. రెండు సమయాల్లో కూడా మనకి కంటికి కనిపించదు, చెవుకు వినిపించవు. ఇది మనం అంటే శ్రవణానికి ఉండేటువంటి శక్తి 20 హెడ్జెస్, 20 కిలో హెడ్జెస్. అలాగనే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఆ ఇన్ఫ్రారెడ్ దాటిందంటే రెడ్ లైట్ స్టార్ట్ అవుతాం. రెడ్ లైట్ నుంచి వైలెట్ వరకు మనం హాయిగా చూడొచ్చు. దాని పైన వచ్చే వేవ్స్ మన బాడీకి తాకకుండా చూసుకోవాలి. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే డైరెక్ట్ మన యొక్క ఈ యొక్క కలర్ అనేటువంటి, అదే నేను చెప్పినట్టుగా బ్లూ కలరు ఈ రకరకాల స్క్రీన్స్ నుంచి వస్తుంది, అది కూడా హై ఫ్రీక్వెన్సీ. బహుశా మనకు లో ఫ్రీక్వెన్సీ అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో కదా, గ్రీను, ఇంతవరకు పర్వాలేదు. దానిపైన దాటిందంటే బ్లూ బ్లూ వస్తుంది. ఆ యొక్క బ్లూ నుంచి ఎక్కువ రేడియేషన్ మనం తీసుకుంటూ ఉండే కొద్దీ మన దేహం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, అది నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది చెప్తారు. సరే, సో ఇక్కడ చూడండి, అంటే దానికి కూడా ఒక లిమిట్ వరకు తీసుకోవచ్చు, కానీ లిమిట్ దాటకూడదు, అటువంటి రేడియేషన్స్ మాత్రం గుర్తుపెట్టు. నెక్స్ట్, ఈ దేహం మీద మనకు ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, కలర్ అన్ని రకాలుగా మన దేహానికి ప్రవేశిస్తుంది. ఒకటి ఒక కళ్ళ ద్వారా ప్రవేశిస్తుంది చూడడం ద్వారా, రెండోది స్కిన్ ద్వారా ప్రవేశించవచ్చు, మన స్కిన్ మీద రాస్తాం కదా కలర్ను రాసుకుంటాం, దాని ద్వారా, కళ్ళ ద్వారా. ఆ తర్వాత ఆరా అని చెప్తాం, మన చుట్టూ ఒక ఆరా, ఒక ఫ్రీక్వెన్సీ, అంటే మన చుట్టూ కూడా ఒక విద్యుదయస్కాంత క్షేత్రం, దాని ద్వారా కూడా ప్రవేశిస్తుంది. సో ఇలాగ ప్రవేశించినప్పుడు సో ఖచ్చితంగా మన దేహం మీద, మన ఎనర్జీ ఫీల్డ్ మీద, తర్వాత మన నర్వస్ సిస్టమ్ మీద, ప్రత్యేకంగా చెప్పాలంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద పనిచేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది మనకు తెలుసు, మనకున్న ఎండోక్రైన్ గ్లాండ్స్ 7 ఉన్నాయి. 7 అంటే పైన ఫస్ట్ ఉండేదే పీనల్ గ్లాండ్, నెక్స్ట్ పిట్యూటరీ, నెక్స్ట్ థైరాయిడ్, పారాథైరాయిడ్. అది దానికంటే అంటే బహుశా పీనల్ గ్లాండ్ కంటే ముందు హైపోథాలమస్ అని ఉంటుంది. హైపోథాలమస్ తర్వాత నెక్స్ట్ వచ్చేదే పీనల్ గ్లాండ్, పీనల్ గ్లాండ్ తర్వాత పిట్యూటరీ గ్లాండ్. అంటే హైపోథాలమస్ తర్వాత ఈ యొక్క పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. అర్థమైందా? సో మీరు అనుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నారు పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటే కాదు. యాక్చువల్గా మూడో కన్ను పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయిందంటే మూడో కన్ను వస్తుంది, అది వేరే. అయితే మన దేహంలో ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్న స్థలం చూపిస్తున్నాను. సో పిట్యూటరీ గ్లాండ్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేది థైరాయిడ్, పారాథైరాయిడ్, తర్వాత ఇక్కడ వచ్చే థైమస్ గ్లాండ్, మన యొక్క అనాథ చక్రానికి సంబంధించింది. నెక్స్ట్ మనకు పొట్టలో వచ్చేస్తే సోలార్ ప్లెక్సస్, మణిపూరక చక్రం. అక్కడ సోలార్ ప్లెక్సస్ దగ్గర ఉన్నటువంటి గ్రంథులు వచ్చేసి ఎండోక్రైన్ గ్రంథులు వచ్చేసి ప్యాన్క్రియాస్. ఓకే, తర్వాత స్వాదిష్టానికి పోతే అడ్రినల్ గ్రంథులు. ఆ తర్వాత స్వాదిష్టానికి అక్కడ ఉన్నటువంటిది ఓవరిస్ టెస్టటిస్ గ్రంథులు. దాని కింద మూలాధారానికి పోతే అక్కడ అడ్రినల్ గ్రంథి అని ఉంటుంది. ఓకే, సో ఇలా 7 రకాల గ్రంథులు ఉన్నాయి. ఈ 7 గ్రంథులను కూడా ఈ కలర్ ప్రభావితం చేస్తాయి. చూడండి, కాబట్టి ఆ 7 గ్రంథులను ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మీ హార్మోన్లో ఇంబ్యాలెన్స్ ఉంటే పోగొట్టుకోవచ్చు, ఇంబ్యాలెన్స్ క్రియేట్ కూడా చేయొచ్చు. ఏ కలర్ అయితే మనకు అంటే ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఉన్న కలర్ మనం ఫోకస్ చేసామనుకోండి, మొత్తం మన సిస్టమ్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. బహుశా వైలెట్ కలరో
లేకపోతే బ్లూ రేడియేషన్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ కంప్యూటర్ మీద కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేయడము, 24/7 దాని ముందు ఉండేటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. వాళ్ళ మీద ఆ బ్లూ రేడియేషన్ పడి 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 వాళ్ళ లోపల ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి చూడండి, వాటి మీద ప్రభావం చూపించి ఫైనల్గా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణం అయిపోయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం రావడం మొదలు పెడుతుంది. అంటే రకరకాల వ్యాధులు మొదలవుతాయి. ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క మన మన యొక్క కంట్లో ఉన్నటువంటి లైట్ సెన్సిటివ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క కలర్ ఫ్రీక్వెన్సీని పికప్ చేసుకొని అవి, అంటే మనం కళ్ళతో చూస్తాం అనుకోండి, ఒక కలర్ చూసా పర్టికులర్గా, ఆ లైట్ ఫోటాన్స్ లోపల ఎంటర్ అవుతాయి. మన లోపల కన్ను లోపల ఎంటర్ అయ్యాక అది నేరుగా ఆ కలర్ ఆ యొక్క ఎంటర్ అయినటువంటి ఆ యొక్క తరంగాలు లోపలికి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి దాన్ని ఎక్కడికి పంపిస్తుంది అంటే బ్రెయిన్కి పంపిస్తుంది, నర్వస్ సిస్టానికి పంపిస్తుంది, ఫైనల్ నర్వస్ సిస్టానికి చేరుకుంటాయి. చేరుకున్నాక అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా హార్మోన్స్ మీద, మన యొక్క మూడ్ మీద, వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత స్కిన్, ఒకవేళ అదే విధంగా స్కిన్ మీద రాసుకున్నాం అనుకోండి, స్కిన్ మీద రాసుకున్నప్పుడు అది కూడా ఆ కలర్, ఏ కలర్ అయితే రాస్తామో ఆ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీని స్కిన్ అబ్జర్వ్ చేసుకొని నేరుగా మన లోపలికి సెల్స్ లెవెల్ పంపిస్తుంది. ఓకే, సెల్స్ లెవెల్ పంపిస్తుంది. దానికి ఏం చేస్తాం, ఒక స్కెచ్ తీసుకుంటాం, కలర్ రాస్తాం. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల అవయవాలు ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి, రెండు అరచేతుల్లో, రెండు కాళ్ళలో అనేక రకాల అవయవాలు ఇక్కడ టర్మినేట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ పర్టికులర్ అవయవానికి ఒక కలర్ రాసినప్పుడు అది నేరుగా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి చర్మం మీద రాసినప్పుడు లోపలికి ఇంకుతుంది. అంటే లోపలికి ఆ కలరు, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ తరంగం లోపలికి స్వీకరించబడి అక్కడి నుంచి మన సెల్ లెవెల్లో అది వర్క్ చేసి సో ఆ పర్టికులర్ ఆర్గాన్కి ఆ యొక్క ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఓకే, సో ఇలా పనిచేస్తుంది. సో తర్వాత ఇంకొక రకంగా ఎలా అంటే, నేను మొన్న చెప్పాను ఎన్ని రకాల కలర్ను వాడుకోవచ్చు అని. ఇంకొక రకం ఏంటంటే, మనం కళ్ళు మూసుకుంటాం, మన యొక్క ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో ఒక కలర్ను ఊహించుకుంటాం. ఓకే, సో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను అనుకోండి, నేను రెడ్ కలర్ను ఊహించుకొని కూర్చున్నాను. అప్పుడు ఆ రెడ్ కలర్ మొత్తం దేహం అంతా వ్యాప్తిస్తున్నట్టుగా మనం ఊహించుకుంటే నేరుగా అది మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. చూడండి, సో ఇలాగా మనం ధ్యానంలో కూడా ఈ కలర్ను ఉపయోగించుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కలర్ అనేది ఒక ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎ వైబ్రేషన్. కలర్ ఈజ్ ఎనర్జీ. అంటే రంగు, కలర్ అంటే ఈ యొక్క రంగులు అనేటువంటి ఏంటంటే, కలర్ అనేటువంటిది అది శక్తి తరంగాలు. ఇవి వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, అవి కూడా వైబ్రేషనే. కాబట్టి వైబ్రేషనల్ థెరపీ అని చెప్తాం. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్క కలర్ కూడా మన యొక్క దేహం మీద ఖచ్చితంగా ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది మనము, అంటే ఇదేదో మనం కనిపెట్టింది కాదు. ఇప్పటికే ఈ నేచర్లో, అంటే బహుశా అత్యధికంగా ఉంది ఇది. మనమే కనిపెట్టే అవసరం కూడా లేదు ఇది, కదా. మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు అయితేనేమి, ఎన్నో పుష్పాలు అయితేనేమి, అన్ని రకాల కలర్స్ మన నేచర్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కనిపెట్టేదంటూ ఏం లేదు, దాని నుంచి మనం నేర్చుకోవడం తప్ప ఇంకేం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కలర్ అనేటువంటిది జస్ట్ చూడడానికి ఏదో అట్రాక్షన్ లాగా మాత్రం కాదు. దీన్ని ఖచ్చితంగా మనం వాడుకోవాల్సింది ఎలా అంటే, మన దేహం మీద, మన యొక్క మానసిక వ్యవస్థ మీద ఇది ఒక అత్యధిక ప్రభావం చూపిస్తుంది. దీన్ని మనం ఆ విధంగా ఒక మెడికల్ టూల్ లాగా దీన్ని వాడుకోవాలి అని చెప్తున్నాం. సో అదేవిధంగా, సో ఈ యొక్క కలర్స్ కూడా అంతే. ఎలాంటి కలర్ వాడాలి, అంటే మనం వాతావరణంలో, మన ఎన్విరాన్మెంట్లో రకరకాల కలర్ ఉంటాయి. సో ఏ కలర్ వాడాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది ఈ కలర్ థెరపీ మీకు అన్ని తెలియజేస్తూ పోతుంది. అప్పుడు మీకు తెలుస్తాయి. సో కాబట్టి కలర్ థెరపీ అనేది ఖచ్చితంగా ఇట్ ఇస్ ఏ న్యాచురల్ హీలింగ్ బేస్డ్ ఎనర్జీ అని చెప్పాలి. బేస్డ్ ఆన్ ఎనర్జీ, అంటే ఇట్స్ ఎ న్యాచురల్ హీలింగ్ మెథడ్ బేస్డ్ ఆన్ ఎనర్జీ అనేది మనకు అర్థం కావాలి ఇప్పటికే. కాబట్టి కలర్ థెరపీకి అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఇది మనకు ఒక రకంగా ఇది ఎట్లా అంటే ఏ మ్యాజికల్ మెడిసిన్, మన చేతుల్లో ఉన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వైద్యము అని చెప్పాలి. ఓకే, దీన్ని మనం ఆ విధంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాలి. సరే, ఈ యొక్క కలర్ థెరపీ మన దేహం మీద, మనసు మీద ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకొని మన యొక్క ఈరోజు క్లాస్ మనం ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీప్గా మనం తెలుసుకుందాం. సో ఇది ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కలరు జస్ట్ చూడడానికి మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అది మన లోపలికి ఇంకుతుంది, అబ్జర్వ్ అవుతుంది.
సో దానికి ప్రతి ఒక్క కలర్కు ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి మన బాడీతో ఎంటర్ అయ్యి నర్వస్ సిస్టము ఎండోక్రైన్ గ్లాండ్స్ను ప్రభావం చేయడం కానీ స్కిన్ను బ్రెయిన్ ఎమోషన్స్ను అన్నింటినీ కూడా ప్రభావం చేస్తూ పోతుంది. దీనికి ఆ విధంగా ఆ యొక్క లైట్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ విధంగా ఎంటర్ అయ్యి అంటే ఐస్ టచ్ అయినా స్కిన్ టచ్ అయినా దేహం లోపలికి పోయి ఇన్ని పనులు చేస్తుంది అనమాట అది. సో ఆ విధంగా మన దేహం లోపల ఉన్నటువంటి హార్ట్ రేట్ కానీ బ్రీతింగ్ కానీ హార్మోన్ రిలీజ్ కానీ మన మూడ్ను సరిచేసేది కానీ అన్నిటిని కూడా ఇది ఖచ్చితంగా చేయగలుగుతుంది. కాబట్టి సో ఈ కలర్స్ అనేటువంటివి మనం ఎన్నో అంటే వాడుకుంటున్నప్పుడు ఈ వైద్య విధానంలో కలర్ యొక్క థెరపీ మనం వాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకేదైనా స్ట్రెస్ ఉంటే కూడా స్ట్రెస్‌ను తొలగించుకోవడానికి మానసికంగా స్ట్రెస్‌ను తొలగించుకోవడానికి గానీ, సో అలా అన్ని రకాల వ్యాధులకు ఈ యొక్క కలర్ థెరపీ మనకు ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కలర్ థెరపీ మన యొక్క హార్మోన్ సిస్టమ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అన్ని గ్లాండ్స్‌ను ప్రభావితం చేస్తుంది కాబట్టి, సో ఎన్నో రకాల ఈ యొక్క హార్మోన్ ఇంబాలెన్స్ కూడా తొలగించవచ్చు అనేది మనం అర్థం చేసుకుంటే, సో ఈ యొక్క మనస్సు మరి యొక్క ఎమోషన్స్ ఉన్నాయి కదా! వాటి మీద ప్రత్యేకంగా అత్యధిక ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చెప్తారు. సో ఇది ఈ కలర్స్ అంటే మనము ఈ రకరకాల కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తుంటాం. ఫీలింగ్ బ్లూ అని, ఫీలింగ్ రెడ్ హార్ట్, ఫీలింగ్ గ్రీన్ అని చెప్తూ ఉంటాం. అంటే అవన్నీ కూడా అదొక శక్తి స్వరూపం. అంటే శక్తి రూపం అవన్నీ కూడా. కలర్స్ అన్నీ కూడా చెప్పాలంటే. ఓకే. సో ఈ కలర్సు మనకు అనేక రకాలైన ఎమోషన్స్‌ను అంటే భయము, మనలో ఉన్నటువంటి ఒక రకంగా ఒక దుఃఖము, లేదంటే హ్యాపీనెస్‌ను క్రియేట్ చేయడము. ఒక అసూయ అనేటువంటి దాన్ని, యాంగ్జైటీ అంటే మనకు భయము, ఆందోళన అవుతుంటది. వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా వాటిని తగ్గించేటువంటి అవకాశం దీనికుంది. సో ఫిజికల్ లెవెల్‌లో చూస్తే ఖచ్చితంగా ఈ ఫ్రీక్వెన్సీస్ మన స్కిన్ ప్రభావం చూపడం, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ గానీ, బాడీ టెంపరేచర్ ఉంది కదా! దాన్ని, తర్వాత మన దేహంలో ఏదైనా నొప్పి ఉంటే ఆ నొప్పిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఆ విధంగా వాడుకోవచ్చు. సో ఇది కలర్ అనేటువంటిది ఒక్కోసారి మనకు కంటికి కనిపించకపోయినా మన దేహం మీద ప్రభావం చూపిస్తది. ఉదాహరణకి ఇన్‌ఫ్రారెడ్ లైట్ కనిపించదు. కానీ దేహం మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తది. తర్వాత మీకు అల్ట్రా వయలెట్ రేస్ కంటికి కనిపించదు. కానీ మీ దేహం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఈ కంటికి కనిపించకపోయినా గానీ మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక కలర్ ఊహించుకొని మనం ధ్యానం చేస్తే కూడా నేరుగా మన యొక్క దేహంలో ఆ కలరు క్రియేట్ అయ్యి, ఆ కలర్ యొక్క ప్రభావం మన దేహం మీద పడి, మనకు అలాంటి ఫ్రీక్వెన్సీస్‌ని ఉత్పన్నం చేస్తుంది. బ్రెయినే ఉత్పత్తి చేస్తుంది చూడండి. మనం రెడ్ ఊహించుకున్నాం అనుకోండి, ఆ రెడ్ కలర్‌ను ఆ తరంగాలను మన దేహంలో ఉత్పత్తి చేస్తుంది బ్రెయిన్. దాని ద్వారా మనకు దాని నుంచి కలిగే ఫలితం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. సో, ఈ విధంగా సో, మనం జస్ట్ విజువలైజ్ చేసుకుంటే కూడా దానికి ఎంత ప్రభావం ఉందని అర్థం చేసుకోవచ్చు. జస్ట్ విజువలైజ్ చేసుకున్నాం అంతే. బ్రెయిన్‌లో ఒక మెంటల్ పిక్చర్ విజువలైజ్ చేసుకొని ఒక రెడ్ కలర్‌ని ఊహించుకుంటే, అది నేరుగా బ్రెయిన్ ఉత్పత్తి చేసి అన్ని అవయవాలకు దాన్ని పంపిస్తుంది. సో, ఆ విధంగా ఆ ఎనర్జీ లెవెల్స్‌లో మనకు తేడా వస్తుంది. సో, అంత ప్రభావం దానికి చూపిస్తుంది. సో, కాబట్టి ఈ కలర్స్ అనేది ఒకసారి దేహంలో ఎంటర్ అవుతే, సో, అది ఎలాంటిదంటే లాంగ్వేజ్ ఆఫ్ ఎనర్జీ అంటాం దీన్ని. లాంగ్వేజ్ ఆఫ్ ఎనర్జీ. అది అంతా కూడా ఎనర్జీమయం, శక్తిమయం. కాబట్టి ఆ విధంగా మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడము, నర్వస్ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేయడము, ఆ! మెంటల్ ఎనర్జీని కూడా పెంచడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కలర్స్ చేసేదానికి అద్భుతమైన టూల్ ఇది. ఇది చెప్పాలంటే మోస్ట్ బ్యూటిఫుల్, పవర్‌ఫుల్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ థెరపీ అని చెప్పాలి. ఓకే. వైబ్రేషనల్ థెరపీ అని చెప్పాలి. సో, దీన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుంటూ, సో, దీన్ని ఇంకా ముందు ముందు కొద్దిగా డీప్‌గా మనం ఈ సబ్జెక్ట్‌ని తెలుసుకుంటూ పోతాం. ఇదంతా కూడా థియరీనే. ఇక్కడ ఎక్కడో కూడా మీకీ ఈ కలర్ ఉపయోగించండి. ఈ అంటే చేతిలో ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఈ కలర్ రాయండి. పూసుకోండి. ఈ కలర్‌ను దాన్ని స్కెచ్‌తో ఏసుకోండి. ఈ వ్యాధి తగ్గుతుంది అనే వరకు మనం ఇంకా వెళ్ళలేదు. అంటే దాన్నేమంటామంటే కలర్ ట్రీట్మెంట్ అంటాం. థెరపీ అది నెక్స్ట్ జరగబోయే క్లాస్‌లో మీకు తెలుస్తాయి. ఖచ్చితంగా తెలియజేస్తాం. ఆ యొక్క విజ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతది. ఇప్పటి వరకైతే ఇదంతా కూడా థియరీ. ఇంకా థియరీకి కూడా ఇంకొక 2 క్లాసులు కావాలి నాకి. ఆ తర్వాత మీకి కలర్ థెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ. నమస్తే.